క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాలు తెలియచేస్తా ఉన్నాను. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించిన ప్రశస్తమైనటువంటి ఈ నూతన సంవత్సరాన్ని బట్టి మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు మన అంశము యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క కొత్త సంవత్సరంలో ఇది మొదలుకొని మన ఆత్మీయ జీవితంలో ఎలాగ ఉండాలి, మనము ఆత్మీయ జీవితాన్ని ఎలాగ కొనసాగించాలి, ఎలాగ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలని ఆశపడుతూ ఉన్నారో ఆ విషయాన్ని మనం తెలుసుకొనగలిగినట్లయితే, ఆ రీతిగా మనము ఆత్మీయ జీవితాన్ని ముందుకు నడిపించగలిగినట్లయితే మనము ఆయన సన్నిధిలో ధన్యులుగా ఉంటాం. కాబట్టి మరి ఆ రీతిగా మనం ముందుకు సాగిపోవడానికి ప్రభువు కోరుతున్న విషయం ఏంటో మనం ఈ దినాన ధ్యానం చేసుకుందాం. యూదా రాసిన పత్రిక మరి 20వ వచనము, 21వ వచనము, 22, 23 వచనాలు మనము ధ్యానం చేసుకుందాం. యూదా రాసిన పత్రిక 20వ వచనం మీ కొరకు నేను చదువుతాను. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. సందేహపడువారి మీద కనికరము చూపుడి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. చిన్న మాట ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. చదవబడిన ఈ మాటల ద్వారా మాకు శక్తిని, బలమును అనుగ్రహించండి. నేడు మాకు కావలసిన ఆత్మీయ ఆహారం మాకు దయచేయండి. ఈ 2026 ఈ కొత్త సంవత్సరంలో ప్రభువా, మా ముందున్న ఈ 365 రోజులు మేము ఎలాగ నడుచుకోవాలో, మా ఆత్మీయ జీవితాన్ని ఎలా కట్టుకోవాలో మీరే మాకు బయలుపరిచి సహాయం చేయమని మీ నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి జీవపు మాటలు మా మధ్య ఉంచమని వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. హల్లెలూయా. అయితే ఈరోజు ప్రభువు మనకి ఏం బోధిస్తూ ఉన్నారంటే, ఈ సంవత్సర కాలము మన ముందు సంవత్సర కాలము ఉంది. ఆయన యొక్క దయ చొప్పున, ఆయన యొక్క కృప చొప్పున మన ముందు 365 రోజులు మన జీవితంలో ఆయన మన కొరకు ప్రసాదించి ఉన్నారు. చాలాసార్లు మన జీవితాల్లో మనము ఆ సమయాన్ని వృధాగా గడిపేస్తూ ఎక్కడో ఒక చోట మనము రియలైజ్ అయినప్పుడు, ఎక్కడో ఒక చోట మనకి బుద్ధి వచ్చినప్పుడు అనిపిస్తుంది, అయ్యో ఇన్ని రోజులు ఖర్చు అయిపోయాయి, 2 నెలలు అయిపోయాయి వృధాగా, లేదా 6 నెలలు వృధాగా అయిపోయాయి, మనం ప్రభు కొరకు ఏమీ చేయలేదే అని బాధపడతాం. పోనీ అప్పటి నుంచన్నా కొత్తగా ప్రారంభిస్తామా అంటే అప్పుడు ఏమనుకుంటామంటే, తర్వాత చేద్దాంలే, ఇన్ని రోజులు వృధాగా గడిచిపోయాయి, ఇంకిప్పుడేం చేద్దాంలే అనే ఆలోచన సాతానుడు మనకు పుట్టిస్తాడు. అలాంటి సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే దేవుని వాక్యాన్ని దాటవేసి, లేకపోతే ఆత్మీయ జీవితంలో ముందడుగు వేయటానికి ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ ఈరోజు మనకి ఆ సాకు చెప్పే అవకాశం లేదు. ఎందుకంటే ఈరోజు ఫ్రెష్ ఇయర్ని, ఫ్రెష్ దినాలని ప్రభు మన జీవితంలో, మన ఖాతాలో వేశారు. 2026వ సంవత్సరం మొట్టమొదటి రోజున మనం ప్రవేశించాం. ఇక మనం సాకులు చెప్పకుండా మన ఎదుట ఉన్న ఈ 365 రోజులని సద్వినియోగపరుచుకొని, ఈ 365 రోజుల్లో ఏ ఒక్క రోజును కూడా వృధా చేయకుండా ఆయన యొక్క చిత్తాన్ని బట్టి, ఆయన యొక్క ఆలోచనలను బట్టి, ఆయన యొక్క వాక్యపు వెలుగును బట్టి మన జీవితాన్ని ముందుకు నడిపించుకోగలిగితే మనము ప్రభు దృష్టిలో ధన్యులుగా తీర్చబడతాం. కాబట్టి ఈరోజు మరి యూదా భక్తులకు రాస్తూ అంటూ ఉన్నాడు కదా, ఏమని సెలవిస్తూ ఉన్నాడంటే, పరిశుద్ధాత్ముడు ద్వారా రాయబడిన మాట, ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు. ప్రియమైన వారలారా, మొట్టమొదటిగా
ఈ సంవత్సరంలో మనం చేయవలసిన పని ఏంటంటే, మనము విశ్వసించేటువంటి అతి పరిశుద్ధమైన దాని మీద మనల్ని మనము కట్టుకోవాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. దానికి అర్థం ఏంటంటే, మనము ఎవరిని విశ్వసిస్తా ఉన్నాం? సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు వారిని విశ్వసిస్తా ఉన్నాం. ఆయన ఎలాంటి స్వభావం గలవాడని రాయబడి ఉందంటే, ఆయన అతి పరిశుద్ధమైన వాడని చెప్పేసి రాయబడి ఉంది. అటువంటి అతి పరిశుద్ధమైన క్రీస్తు నామము మీద, క్రీస్తు మీద మనల్ని మనము కట్టుకోవాలి. ప్రియమైన వారలారా, ఎప్పుడైతే అతి పరిశుద్ధమైన దాని మీద మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటామో, ఆ యేసుక్రీస్తు ప్రభువారి నామములో మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటామో, ఆయన ఆ క్రీస్తు అనే బండ మీద మన పునాది వేసుకొని మన జీవితాన్ని కట్టుకుంటామో, అది స్థిరముగా ఉంటుంది. ఎక్కడ కూడా పాపములోనికి పడిపోకుండా, ఎక్కడ కూడా మచ్చ డాగు లేకుండా జీవింప చేయడానికి ఆ యొక్క పునాది ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి మనము చేయవలసిన మొట్టమొదటి పని ఈ నూతన సంవత్సరంలో ఏంటంటే, మన జీవితాలను అతి పరిశుద్ధమైనటువంటి, మనము విశ్వసించేటువంటి ఆ క్రీస్తు నామము పైన మన జీవితాలను కట్టుకోవాలి. రెండవదిగా, ఈ నూతన సంవత్సరం ప్రభువు మన యొద్ద నుంచి ఏమి కోరుతా ఉన్నాడు, మనము విశ్వాసంలో బలం పొందుకోవడానికి ఏం చేయాలని చెప్తా ఉన్నాడంటే, రెండవ అంశము, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు మన జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. అనగా మనము మొక్కుబడి ప్రార్థన చేయడము ఈ సంవత్సరం మానివేయాలి. ఏదో ఉదయము తినేటప్పుడు లేదా ఉదయం లేచాం కాబట్టి మంచం మీద ఒక ప్రార్థన చేసుకొని లెగిసి ముందుకెళ్ళాలని, లేదంటే రోజంతా తిరిగి వచ్చాం కదా లాస్ట్లో ఒక ప్రార్థన చేసుకొని నిద్రపోవాలనే ఆలోచన మనం విడిచిపెట్టి, మనము ఎప్పుడు ప్రార్థన చేసినా కానీ పరిశుద్ధాత్మను పొందుకుంటూ, పరిశుద్ధాత్మ మూలముగా, పరిశుద్ధాత్మ నడిపింపుతో మన ప్రార్థన కొనసాగించాలి. అలా కొనసాగించగలిగితే మనము ఈ యొక్క నూతన సంవత్సరంలో విశ్వాస జీవితంలో బలాన్ని పొందుకోగలుగుతాం. అలాగే మూడవ విషయాన్ని చూద్దాం. మూడవ విషయం ఏంటంటే, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుకొనుచూ ఉండాలి. అనగా ప్రియమైన స్నేహితులారా, మనం ఏం చేయాలంటే, యేసుక్రీస్తు కనికరము కోసమే కనిపెట్టుకోవాలి. చాలాసార్లు ఇన్ని సంవత్సరాలు, ఈ గతించిన సంవత్సరము మన జీవితంలో ప్రభు మనకు అనుగ్రహించిన జీవితకాలం అంతా కూడా మనుషుల కనికరం కోసము మనము పాకులాడాం. ఇదిగో పలానా అధికారి నన్ను కనికరించలేదే, లేకపోతే పలానా సార్ నన్ను కనికరించలేదే. ఇంకా ఒక అడుగు ముందుకేసి ఈ దినాల్లో విశ్వాసులు ఎలా ఉన్నారంటే, పాస్టర్ గారు నన్ను కనుకరించలేదే, దైవజనులు నన్ను కనికరించలేదే అని మనుషుల వైపు చూస్తూ వారి కనికరాన్ని పొందుకోవడం కోసము ఎంతో సమయాన్ని వృధా చేసుకున్నాం. కానీ ఈరోజు ప్రభువు ఏమని ఆశపడతా ఉన్నాడంటే, నీవు నేను వృధా చేసుకున్న ఈ సమయం చాలిక ఇప్పుడిచ్చిన ఈ నూతన సంవత్సరంలో, ఈ 2026వ సంవత్సరంలో ప్రభు ఏమని ఆశపడతా ఉన్నాడంటే, మనము యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుకొనుచు ఆయన సన్నిధిలో నిరీక్షణ కలిగి ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. కాబట్టి మనుషుల కనికరము కోసము, మనుషుల అటెన్షన్ కోసము మనము వ్యర్థమైన వేషాలు వేయకుండా, వ్యర్థమైన పోకడలు పోకుండా మన జీవితాన్ని దేవుని కనికరము కోసము కనిపెట్టుకొనుచు జీవించాలి అని మరి ప్రభు మనకి సెలవిస్తూ ఉన్నాడు. నాలుగవదిగా మనము చూసినట్లయితే, అదే యూదా రాసిన పత్రిక 22వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే, సందేహపడు వారి మీద కనికరము చూపుడి. హల్లెలూయా. అనగా ప్రభు ఏమని చెప్తూ ఉన్నాడంటే, మన భక్తిని చూసి, మన జీవితాన్ని చూసి చాలామంది సందేహపడతా ఉంటారు. వీరు నిజంగా భక్తిపరులేనా, లేకపోతే వీరు చెప్పే మాటలు నమ్మవచ్చునా నమ్మకూడదా అని చెప్పే సందేహము మనల్ని చూసి చాలామంది పడతా ఉంటారు. కానీ అలాంటి సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే, నన్నే అనుమానిస్తున్నారా, నా మాట మీదే నమ్మకం లేదా అని చెప్పేసి మనము కోపం తెచ్చుకుంటాం, వారి మీద క్రోధముతో రగిలిపోతాం.
కానీ ఈరోజు ఈ సంవత్సర ఆరంభంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీవు సందేహపడు వారిని కనికరించండి, కనికరము చూపండి. సందేహపడు వారి మీద ఏం చేయాలంట? సందేహపడు వారి మీద కనికరము చూపుడి. వారిని చూసి కనికరం చూపాలి వారిని. అయ్యో, వీరు తెలియకే ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు, వీరికి దేవుని యొక్క జ్ఞానము కొదువై ఇలా మాట్లాడుతున్నారు తప్పనిచ్చి వారిని మనము ద్వేషించవలసిన అవసరత లేదు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకొని వారి మీద కనికరము చూపుతూ మన జీవితాన్ని కొనసాగించాలి. అలాగే ప్రియమైన వారలారా, ఈ యొక్క నూతన సంవత్సరంలో మనం పాటించవలసిన మరొక విషయం ఏంటంటే, 5వ విషయము, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడే అని ప్రభు చెప్తా ఉన్నాడు. మనందరికీ తెలిసిన గ్రేట్ కమిషన్ తెలుసు. సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించమని ప్రభువారు చెప్తూ ఆయన ఆరోహణమయ్యారు ఆకాశం. అయితే మనము దాన్ని ఎప్పుడో మర్చిపోతా ఉన్నాం, ఎప్పుడో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కానీ ఈ సంవత్సరము 2026వ సంవత్సరము ప్రభు మనందరికీ మరోసారి ఆ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏంటనగా, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించండి అని చెప్పేసి మనకి సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, మన ప్రియమైన వారికి ఎప్పుడైనా కొద్దో గొప్ప ఒళ్ళు కాలితేనో లేకపోతే శరీరం కాలినప్పుడు మనం ఎంతో వారి వేదన చూసి బాధపడతాం, దుఃఖిస్తాం. అయ్యో, నా ప్రియమైన వారికి లేకపోతే నా సహోదరులకి, నా కుటుంబస్తులకి, నా స్నేహితులకి ఇలాగా కాలిపోయింది, చాలా బాధపడతా ఉన్నారని వారితో పాటు మనం కూడా దుఃఖిస్తాం. కానీ ఆ సమయంలో మనము ఏమీ చేయలేం. కానీ మన ముందున్న ఒక మంచి లక్ష్యము, ఒక గురి ఏంటంటే, మనిషి మరణించిన తరువాత ఎవరైతే నిత్య నరకాగ్నికి జోగుతా ఉన్నారో వారిని తప్పించేటువంటి భాగ్యము ప్రభు మనకిచ్చాడండి. ఈ 2026వ సంవత్సరంలో మనం చేయవలసిన అతి ప్రాముఖ్యమైన పని ఏంటంటే, అగ్నిలో నుండి లాగినట్లు కొందరినైనా మనము రక్షించే ప్రయత్నం చేయాలి. ఆ యొక్క పనికి మనము పూనుకొని సిద్ధపడి ముందడుగులు వేయాలి. తరువాత విషయము మనం గమనించినట్లయితే 23వ వచనం ఈ రీతిగా రాయబడి ఉంది. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దాన్ని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. ఇంకా అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ శారీరక సంబంధమైన ప్రవర్తనను బట్టి, శారీరక సంబంధమైన అపవిత్రతను బట్టి చాలామంది మనల్ని నొప్పిస్తూ ఉంటారు, మన మనస్సుల్ని గాయపరుస్తూ ఉంటారు. అయితే ప్రభువు ఈ సంవత్సరం వారి పట్ల మన బిహేవియర్, వారి పట్ల మన వైఖరి ఎలాగుండాలని ఆశపడుతూ ఉన్నారంటే, వారిని అసహించుకొనుచు, ఆ యొక్క పాపాన్ని అసహించుకొనుచు భయముతో వారిని కరుణించాలని కూడా దేవుడు చెప్తా ఉన్నాడు. పాపాన్ని అసహించుకోవాలి కానీ పాపిని అసహించుకోవద్దని దేవుడు స్వయంగా సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరైనా మన రక్త సంబంధులు కావచ్చు, మన బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు ఎవరైనా కావచ్చు, కానీ వారెవరైనా ఎక్కడైనా అపవిత్రతకు లోనయ్యి వారు మనకి ఉంటే మనం ఆ అపవిత్రతని అసహించుకోవాలి తప్పనిచ్చి ఆ సహోదరిని, ఆ సహోదరుణ్ణి అసహించుకోవద్దని దేవుడు మనకి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అలా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ అంశాలన్నీ మన జీవితాల్లో నెరవేర్చుకుంటూ ముందుకు సాగిపోగలిగితే ఈ యొక్క నూతన సంవత్సరము మన జీవితాలకి నూతన అధ్యాయాన్ని ప్రారంభం చేయడానికి ఎంతగానో సహాయపడుతుంది. మరోసారి మీకు అన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. ప్రభువు మొదటిగా ఎలాగుండాలని ఆశపడుతూ ఉన్నాడంటే, మనము అతి పరిశుద్ధమైన దాని మీద మనల్ని మనము కట్టుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అలాగే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలని రెండవదిగా ప్రభువు మనకి సెలవిస్తూ ఉన్నారు. మూడవదిగా మనము యేసుక్రీస్తు ప్రభువారి కనికరం కొరకే కనిపెట్టుకోవాలి, కానీ లోకంలో ఉన్న మనుషుల కనికరం కోసం, అధికారుల కనికరం కోసము ప్రాకులాడకూడదని ప్రభువు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగే మనము నాలుగవదిగా దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని మనము చూడాలని, ఐదవదిగా సందేహపడు వారిని కూడా కనికరము చూపాలని, సందేహపడు వారి మీద కూడా
కనికరము చూపాలని ప్రభువు చెప్తా ఉన్నాడు. అలాగే ఈ నూతన సంవత్సరములో అతి ప్రాముఖ్యంగా 6వ విషయం ఏంటంటే, అగ్నిలో నుండి లాగినట్లు కొందరినైనా మనము రక్షించడానికి ప్రభు సువార్తను ప్రకటించి ప్రభు ప్రేమను కనపరిచి కొందరినైనా రక్షించాలి అని ప్రభు ఆశపడతా ఉన్నాడు. 7వదిగా చూసినట్లయితే, శారీరక సంబంధమైన అపవిత్రత గలవారిని, అపవిత్ర ప్రవర్తన గలవారిని మనము వారి యొక్క అపవిత్రతను అసహించుకోవాలి, కానీ భయముతో వారిని కూడా కనికరించాలని ప్రభువు ఆశపడతా ఉన్నాడు. ఈ 7 విషయాలు కానీ మన ఈ నూతన సంవత్సరంలో మన ఆత్మీయ జీవితంలో మనము పెంపొందించుకొని, మనము ఆ విషయాలను జ్ఞాపకం ఉంచుకొని, మదిలో ఉంచుకొని, వాటిని బట్టి మన జీవితాలను ముందుకు నడిపించుకోగలిగితే ప్రభు మనకి సహాయం చేస్తాడు. మనందరికీ ఈ నూతన సంవత్సరము ఆశీర్వాదకరంగా ఉండునట్లు ప్రభు కృప మన మీద ఎల్లప్పుడూ ఉండునుగాక. ఆమెన్.